తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. సంగం మండల పరిధిలోని బీరాపేరు వాగులో అధికారులు గుర్రపుడెక్క తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. పలువురు రైతులు బీరాపేరు వాగులో గుర్రపుడెక్క వలన వరద నీరు వెనక్కి వస్తున్నాయని మంత్రి ఆనంకు చెప్పడంతో వెంటనే స్పందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వాగులో గుర్రపు డెక్కను తొలగించాలని అధికారులను ఆదేశించారు. సీఐ వేమారెడ్డి బీరాపేరు వాగు వద్దనే ఉండి గుర్రపు డెక్కను ప్రొక్లైన్ సహాయంతో తొలగిస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. బీరాపేరు వాగును ఇరిగేషన్ ఎస్సీ దేశ్ నాయక్ సందర్శించారు. వాగులో జరుగుతున్న గుర్రపు డెక్క తొలగింపు పనులను ఆయన పరిశీలించారు. వాగులో గుర్రపు డెక్క తొలగింపుకు చర్యలు తీసుకున్నందుకు రైతులు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఈ పెంచిలయ్య, ఏఈ వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఆగిపోయిన దానివల్ల ఏమైతే క్లియర్ అయింది సార్. స్టెప్ సార్ లేకపోతే ఇంకా మీకు ఇరిగేషన్ వాళ్ళని పిలవండి. ఈ టింటాకు ఇవన్నీ ఆ యొక్క వంతెనలో ఇరుక్కుపోతుంటాయి. టింటాకు పైన నుంచి వస్తుంది, అది ఇక్కడ ఉండేది పైన ఉండేది అంతా అక్కడ ఇరుక్కుపోతుంది. మీరు వెంటనే మనుషుల్ని పెట్టి అవసరమైతే బోట్లు ఉపయోగించుకొని వాటిల్లో ఉన్నటువంటి ఆ బ్లాక్ అయిందంతా తీయండి, అప్పుడు ఫ్రీ ఫ్లో వస్తుంది. నమస్కారం. నిన్న మినిస్టర్ గారు వచ్చిన శుభ సందర్భంలో మేము రైతులందరం కలిసి మా బీరాపేరు వాగు ఈ విధంగా గుర్రపు డెక్క నిండిపోయి మా పొలాలన్నీ మునిగిపోతున్నాయని చెప్పేసి మేము మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. మినిస్టర్ గారు వెంటనే స్పందించి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ని, అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ డిపార్ట్మెంట్ ఆర్డీఓ గారిని, అదే డిఎస్పీ గారిని, సిఐ గారిని, ఎస్ఐ గారిని, ఇరిగేషన్ వాళ్ళని అందరినీ మోటివేట్ చేసి ఈ యొక్క గుర్రపు డెక్కను తొలగించడానికి చొరవ తీసుకున్నాడు. కాబట్టి మరొకసారి మా మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా సిఐ గారికి, మా డిపార్ట్మెంట్ వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి అందరికీ మా ధన్యవాదాలు మరీ తెలియజేసుకుంటున్నాం.